హైడ్ అండ్ సీక్ విత్ సబ్స్క్రైబర్స్ పార్ట్ 2 ఈసారి అయితే లాస్ట్ వరకు ఎవరైతే బతుకుంటారో వాళ్ళకి 50 రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తా అన్నాను. లైవ్ లోనే రూమ్ కార్డ్ క్రియేట్ చేసి ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను. మన సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్ గా జాయిన్ అయిపోయారు. ఈ మ్యాచ్ మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ వచ్చి క్లాక్ టవర్. మన వాళ్ళందరూ క్లాక్ టవర్ లో దిగేసి హైడ్ అయిపోతున్నారు. నేను ఫ్యాక్టరీలో దిగేసి ఇక్కడ ఒక గన్ను తీసుకొని మళ్ళీ క్లాక్ టవర్ కి వెళ్ళిపోయాను. ఈ స్టాండ్ లో ఒక 30 సెకండ్స్ కౌంట్ చేసి ఇంకా వాళ్ళని కనిపెట్టడానికి బయలుదేరా. ఫస్ట్ అయితే ఈబ్రో కనిపించాడు, ఇంటి పైకి ఎక్కేస్తున్నాడు. టోటల్ 30 ప్లేయర్స్ ఈ క్లాక్ టవర్ లో హైడ్ అయిపోయినారు. స్టార్టింగ్ లో అంతా ఈజీగానే కనిపించేశారు, ఒక 15 మెంబర్స్ వరకు. ఎప్పుడైతే అలైవ్ 13 వచ్చిందో ఇంకా నాకు కనపడడం కష్టం అయిపోయింది అనమాట. ఎక్కడ దాక్కున్నారో కూడా అర్థం కాలేదు. ఒకరు చూస్తే కారు పైన, ఇంకొకరు చూస్తే కారు కింద. మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ప్లేస్ కి తగ్గట్టే అవుట్ ఫిట్లు కూడా కరెక్ట్ గా పెట్టుకొస్తున్నారు అనమాట. షర్టు ప్యాంటు ఆ ప్లేస్ కి తగ్గట్టే కనిపించట్లేదు అసలు. ఈ ప్లేయర్ చూడండి మామ, మెడికిట్ పక్కన పెట్టుకుని ఈ గెడ్ల దాక్కున్నాడు. ఇక్కడ చాలా సార్లు తిరిగాను, లాస్ట్ కి కనిపించాడు. ఇక్కడ గానీ మామ ఇందాక 2-3 సార్లు ఇటే నడుచుకుంటా వెళ్ళాను, కానీ ఈ బ్రో మాత్రం కనిపించలేదు. దీని పక్కన దాక్కున్నాడు. ఇంకా లాస్ట్ కి అలైవ్ 7 వచ్చినప్పుడు నాకైతే కనిపెట్టడం కష్టం అయిపోయింది. నేను అందుకే మన సబ్స్క్రైబర్స్ ఒక ఆఫర్ ఇచ్చాను, మీకు మీరుగా వచ్చేస్తే 30 రూపీస్ రిడీమ్ ఇస్తా అన్నాను. అంతే అనమాట. ఇంకా టుమ్ బండ్లేసుకొని ఒక ప్లేయర్ వచ్చేసాడు. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళని కూడా నేనే కనిపెట్టాల్సి వచ్చింది. ఇదిగోండి మామ, ఇక్కడ చూడండి ఒక ప్లేయర్ మూల దాక్కున్నాడు. నాకైతే అస్సలు కనిపించలేదు అనమాట. లాస్ట్ కి మూలకు వచ్చేసరికి ఇక్కడ పనుకున్నాడు. ఇదిగోండి ఈ ప్లేయర్ చూడండి, టిఎఫ్పి బీస్ట్ ఎక్కడ దాక్కున్నాడు. క్లాప్ టవర్ ఎక్కడ ఉంటే వచ్చి రాయనకాలు దాక్కున్నాడు. నాకు లాస్ట్ లో కనిపించాడు అలైవ్ 3 ఉన్నప్పుడు. ఇంకా ఫైనల్ మామ ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు అనమాట. నేను ఆ ప్లేయర్ కనిపించకపోయేసరికి హిట్ లిస్ట్ చూసుకొని వెళ్తున్నాను. హిట్ లిస్ట్ అయితే ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే ఎవరు కనిపించలేదు. మొత్తం ఎతికాను అనమాట. చెట్టు మీద చూసాను, కింద చూసాను, గ్రానైట్ వేసాను. అంతెందుకు మామ వెహికల్ వేసుకొని కూడా మొత్తం తిరిగాను. లాస్ట్ కి కనిపించాడు. ఆ గెడ్ల పనుకున్నాడు మామ. ఈ గెడ్ల పనుకున్న వాళ్ళందరూ ఈ అవుట్ ఫిట్ పెట్టేసుకుంటున్నారు. ఆయన చూడండి తెలివిగా హెడ్ కి గ్రీన్ కలర్ పెట్టుకున్నాడు. ఇంకా గెడ్ల పనుకుంటే ఇంకెక్కడ మామ కనిపించేది చూడండి. సో ఫైనల్లీ టాప్ 1 ప్లేయర్ మనోడే అనమాట. 50 రూపీస్ ప్రైజ్ మనీ విన్ అయ్యాడు. ఇంకా బ్యాక్ రాగానే మనోడికి అయితే ప్రైజ్ మనీ ఇచ్చేసాను. అండ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే షార్ట్ కి లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీఎఫ్పీ గేమింగ్ ఛానల్ లో సబ్స్క్రైబర్స్ తో కలిసి ఇలా మంచి కంటెంట్స్ రోజు లైవ్ పడుతున్నాను. మీరు కూడా లైవ్ జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను లైవ్ పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.